ఐపీఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు 36 పరుగుల తేడాతో గుజరాత్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా గుజరాత్ జట్టు ఈ సీజన్లో బోణీ కొట్టింది. అహ్మదాబాద్లో గుజరాత్ జట్టుపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవని ముంబై జట్టు మరోసారి ఓడిపోవడంతో ముంబైపై గుజరాత్ జట్టు రికార్డు అహ్మదాబాద్లో పదిలంగా ఉండిపోయింది. ఈ మ్యాచ్లో గుజరాత్ బ్యాటర్స్లో సాయి సుదర్శన్, గిల్, బట్లర్ సూపర్ బ్యాటింగ్ కారణంగా క్లిష్టమైన పిచ్పై కూడా గుజరాత్ 196 పరుగులు సాధించింది. ఇక గుజరాత్ బౌలర్లు ఈ రోజు మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్తో కేక పుట్టించారు. అదిరిపోయే బౌలింగ్తో ముంబై ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు. సిరాజ్ ఆరంభంలోనే 2 వికెట్లు తీయడం, మధ్య ఓవర్లలో ప్రసిద్ధ కృష్ణ అద్భుతమైన బౌలింగ్తో ఏమాత్రం పరుగులు ఇవ్వకపోవడంతో ఒత్తిడికి చిత్తై ముంబై చాప చుట్టేసింది. ముంబై జట్టు విషయానికి వస్తే ఆ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ 2 విభాగాలు కూడా అంత పటిష్టంగా కనపడడం లేదు. మంచి స్పిన్నర్లు లేకపోవడం, ఉన్న ఫాస్ట్ బౌలర్లు సరిగ్గా బౌలింగ్ చేయకపోవడం, బ్యాటింగ్ ఆర్డర్లో పెద్ద పెద్ద బ్యాటర్లు ఉన్నా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో ముంబై ఈ సీజన్లో వరుసగా 2వ ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. ఒకప్పుడు వేటాడే సింహాల్లా కనపడి తలపడి కలబడిన ముంబై ఆటగాళ్లు ఇప్పుడు వేట మరచిపోయిన చేతగాని సింహాలలా తయారయ్యారు. దీనికి తోడు జట్టులో అవకాశం దక్కించుకుంటున్న యువ ఆటగాళ్లు కూడా చెత్త పర్ఫార్మెన్స్తో చేతులెత్తేస్తున్నారు. అలా అన్ని వైపుల నుండి ముంబై మునిగిపోయే నావలా కనపడుతోంది. ఈ మ్యాచ్లో గిల్ మంచి కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. ఆశీష్ నెహ్రా మార్క్ కనపడింది. బ్యాటింగ్కు వచ్చిన ఆటగాడిని బట్టి బౌలర్లను మారుస్తూ ముంబైను కట్టడి చేయడంలో గిల్, నెహ్రా ప్లానింగ్ కనపడింది. ఉదాహరణకు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కు వచ్చినప్పుడు ప్రసిద్ధ కృష్ణను బౌలింగ్కి తీసుకురావడం, ఇలా చాలా విషయాలలో గుజరాత్ వ్యూహాలు కనపడ్డాయి. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఘోరంగా పరుగుల తేడాతో ఓడిపోయి ముంబై జట్టు వారి నెట్ రన్ రేట్ని దారుణంగా దెబ్బతీసుకుని -1.16 నెట్ రన్ రేట్తో 8వ స్థానం నుండి 9వ స్థానంకి దిగజారిపోయింది. ముంబై లాంటి బలమైన జట్టు ఈ రకంగా టేబుల్లో కింద స్థానంలో ఉండడం ఆ జట్టు అభిమానులకు అస్సలు మింగుడు పడిన విషయం. ముంబై జట్టు పేపర్పై చాలా పటిష్టంగా ఉన్నప్పటికీ జట్టుగా రాణించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. త్వరగా వారు ఈ లోపాలను సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు గుజరాత్ జట్టు మొదటి మ్యాచ్లో గెలుపుని త్రుటిలో తప్పించుకున్నప్పటికీ ఈ మ్యాచ్లో ఎటువంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడి మొదటి గెలుపుని నమోదు చేసి 2 పాయింట్స్ సాధించింది. భారీ పరుగుల తేడాతో గెలవడంతో నెట్ రన్ రేట్ని బాగా మెరుగుపరుచుకుని టేబుల్లో 9వ స్థానం నుండి ఏకంగా 3వ స్థానంకి దూసుకెళ్లారు. ఈ సీజన్లో ముంబై ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ముంబై జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జట్టుకు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఇద్దరూ కలిసి చక్కటి బ్యాటింగ్తో మంచి ఆరంభం అందించారు. ఇద్దరూ కలిసి 150 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ మంచి రన్ రేట్తో పవర్ ప్లేలో స్కోరు బోర్డుని ముందుకు కదిలించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 78 పరుగులు జోడించిన తర్వాత 27 బంతుల్లో 141 స్ట్రైక్ రేట్తో 38 పరుగులు చేసిన శుభ్మన్ గిల్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వన్ డౌన్ బ్యాటర్గా వచ్చిన జోస్ బట్లర్తో కలిసి ఓపెనర్ సాయి సుదర్శన్ మరో కీలక భాగస్వామ్యాన్ని నిర్మించాడు. వీరిద్దరూ కలిసి 2వ వికెట్కు 51 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరూ దూకుడుగా ఆడుతూ మంచి బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. అయితే జోస్ బట్లర్ 24 బంతుల్లో 163 స్ట్రైక్ రేట్తో 39 పరుగులు చేసిన తర్వాత స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో ముజీబుర్ రెహమాన్ బౌలింగ్లో వికెట్ కీపర్ ర్యాన్ రికిల్టన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. 4వ స్థానంలో వచ్చి ఆ షారుఖ్ ఖాన్ 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్కు అబ్దుల్ సమద్లాగా గుజరాత్కు షారుఖ్ ఖాన్ మరో అబ్దుల్ సమద్లాగా తయారవుతున్నాడు. షారుఖ్ ఖాన్ను మినీ పోలార్డ్ అని ఆకాశానికి ఎత్తారు. సీన్ కట్ చేస్తే పోలార్డ్లో పావు వంతు కూడా ఆడలేకపోతున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఓపెనర్ సాయి సుదర్శన్ మాత్రం మంచి బ్యాటింగ్తో యాంకర్ రోల్ పోషిస్తూనే స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు. ఇదే క్రమంలో అర్ధ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక డెత్ ఓవర్లో దూకుడుగా ఆడాల్సిన సమయంలో 41 బంతుల్లో 154 స్ట్రైక్ రేట్తో 63 పరుగులు చేసి బౌల్ టు బౌలింగ్లో సాయి సుదర్శన్ ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లో దీపక్ చాహర్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా డైరెక్ట్ త్రోతో మొదటి బంతికే రాహుల్ తెవాటియాను 0 పరుగుల వద్ద రనౌట్ చేశాడు. అలా రాహుల్ తెవాటియా తన క్రికెట్ కెరీర్లో మొదటిసారి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మరుసటి బంతికే రూదర్ ఫోర్డ్ 18 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అలా కీలక సమయంలో గుజరాత్ జట్టు వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు కోల్పోవడంతో స్కోరు వేగం పూర్తిగా నెమ్మదించింది. ఒకానొక సమయంలో గుజరాత్ జట్టు కనీసం 220 పరుగులు చేసేలా కనపడ్డా వరుసగా వికెట్లు కోల్పోవడంతో 20 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లో హార్దిక్ పాండ్యా 7 ఎకానమీతో బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టి
ఈ రోజు మ్యాచ్లో ముంబై తరపున టాప్ పర్ఫార్మెన్స్ చేసిన బౌలర్గా నిలిచాడు. మిగతా బౌలర్స్లో బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబుర్ రెహమాన్, సత్యనారాయణ రాజు ఒక్క వికెట్ దక్కించుకున్నారు. 197 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు రోహిత్ శర్మ మెరుపు ఆరంభం ఇవ్వడానికి ప్రయత్నించి సిరాజ్ బౌలింగ్లో వరుసగా 2 4లు బాది ఆ తర్వాత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా వన్ డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ మాత్రం క్రీజులోకి వచ్చినప్పటి నుండి భారీ హిట్టింగ్తో దుమ్ములేపే బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రబాడా వేసిన 2వ ఓవర్లో తిలక్ సిక్సర్లు, బౌండరీలతో ఏకంగా 15 పరుగులు రాబట్టాడు. అయితే మరో ఓపెనర్ ర్యాన్ రికిల్టన్ ఆరంభం నుండి బ్యాటింగ్ చేయడానికి విపరీతంగా ఇబ్బంది పడుతూ 6 పరుగులు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో సిరాజ్ పాత బంతితో సరిగ్గా బౌలింగ్ చేయలేడు అని రోహిత్ చెప్పాడు. కానీ అదే రోహిత్ ఈ రోజు తన బౌలింగ్లో అవుట్ అవడంతో సిరాజ్ నా కెపాసిటీ ఇది అని అనిపించేలా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ముంబై ఓపెనర్లు ఇద్దరు అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉండడం ఆ జట్టును విపరీతంగా ఇబ్బంది పెడుతోంది. ఆరంభంలో వేగంగా ఆడిన తిలక్ ఆ తర్వాత చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేయగా 4వ స్థానంలో వచ్చిన సూర్య మాత్రం వేగంగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలిస్తూ చేయాల్సిన రన్ రేట్ పెరిగిపోకుండా అడ్డుకున్నాడు. ఈ రోజు తిలక్ వర్మ ఫ్రీ ఫ్లోలో షాట్స్ కొట్టడానికి బాగా ఇబ్బంది పడ్డాడు. తిలక్, సూర్య ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 62 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక షాట్స్ ను కరెక్ట్ చేయలేకపోయిన తిలక్ 36 బంతుల్లో 39 పరుగులు చేసి ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రాబిన్ మిన్స్ 3 పరుగులు మాత్రమే చేసి సాయి కిషోర్ బౌలింగ్లో అవుట్ అయ్యి మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ టోర్నీలో రాబిన్ మిన్స్ వరుసగా 2 మ్యాచ్ల్లో ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా ఎక్కువ డాట్ బాల్స్ ఆడుతూ మరీ నెమ్మదిగా ఆడడంతో ఒత్తిడి పెరిగింది. దీంతో మరో ఎండ్లో ఉన్న సూర్య స్కోరు వేగం పెంచే క్రమంలో భారీ షాట్ కు ప్రయత్నించి ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కీలక సమయంలో మధ్య ఓవర్లలో బౌలింగ్ కి వచ్చిన ప్రసిద్ధ కృష్ణ సెన్సేషనల్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో బౌలింగ్ చేసి ముంబై బ్యాటర్స్ కు పరుగులు చేసే అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నాడు. దీంతో ఒత్తిడికి లోనైన ముంబై బ్యాటర్లు వరుస పెట్టి వికెట్లు కోల్పోయారు. ఇక క్రీజులోకి వచ్చినప్పటి నుండి టెస్ట్ బ్యాటింగ్ ఆడిన పాండ్యా 17 బంతుల్లో 11 పరుగులు చేసి రబాడా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. చివర్లో వచ్చిన శాంట్నర్, నమందీర్ చెరొక 18 పరుగులు చేసి కొద్దిగా మెరుపులు మెరిపించడంతో ముంబై జట్టు 20 ఓవర్లకు గాను 6 వికెట్లు నష్టపోయి 160 పరుగులు చేసింది. 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 4 ఓవర్లకు గాను 18 పరుగులు మాత్రమే ఇచ్చి కేవలం 4.50 ఎకానమీతో బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు. ఇక స్పిన్నర్ రషీద్ ఖాన్ 1 వికెట్ కూడా దక్కించుకోకపోయినా 2 ఓవర్లకు గాను 10 పరుగులు మాత్రమే ఇచ్చి బాగా బౌలింగ్ చేశాడు. మిగతా బౌలర్లలో సిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా రబాడా, సాయి కిషోర్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.